బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం కరవాక గ్రామానికి చెందిన సెవెంత్ డే చర్చ్ సంఘ సభ్యులు తమ సంఘంలో నెలకొన్న వివాదాలపై జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చర్చిలోని ఒక వర్గం సభ్యులు మరో వర్గంపై కేసులు నమోదు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. అందరూ కలిసిమెలిసి ఆరాధనలు నిర్వహించుకోవాల్సిన ప్రార్థనా మందిరంలో కొందరు వ్యక్తులు కావాలనే వివాదాలు సృష్టిస్తున్నారని తెలిపారు. ఇటీవల కొత్తగా వచ్చిన సంఘం పెద్దలు సంఘంలో విభేదాలను పెంచుతున్నారని, దీంతో సభ్యుల మధ్య ఐక్యత దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు రాపాకీర్తి అండి. మాది సెవెంత్ అడ్వెంటిస్ట్ సంఘం తర్వాత అండి. అయితే మేము ఇంటికి వచ్చినటువంటి రోజు గత ఒక 3-4 సంవత్సరాలుగా మా యొక్క గ్రామంలో మరి యొక్క చర్చిలో యొక్క సంఘ సమస్య అనేది చాలా తీవ్ర పరిమాణంగా ఎదుర్కొంటున్నామండి. మేమైతే ఎంతో మరి ప్రేయర్ఫుల్గా చక్కగా చర్చలు ఆరాధన చేసుకునేవాళ్ళమండి. అయితే కొంతమంది వ్యక్తుల వల్ల మరి మా యొక్క సంఘంలో ఆరాధన అనేది మేము జరుపుకోలేకపోతున్నామండి. మరి ఎంతో మరి దౌర్జన్యంగా చర్చిని లాక్ చేశారండి. అయితే ఈ యొక్క సమస్యకు ముఖ్య కారకులు ఎవరంటే మరి సిహెచ్ బాలాజీ వర్గం వారండి. వారితో పాటు కొంతమంది వ్యక్తులు ఉన్నారండి, సెక్షన్ వారందరూ కూడా ఏకమయ్యి మరి ఈ యొక్క సమస్యను సృష్టి వస్తున్నారండి. అయితే ఏంటంటే మేము ప్రతిసారి మేము దేవుని మీదే ఆధారపడి మనం ఇలా గొడవలకి వెళ్ళకూడదని ఎంతో మేము మౌనంగా అయితే మా మౌనని వాళ్ళు ఇంకా ఏంటి క్యాచ్ చేసుకుని వాళ్ళు చాలా మరి చదువుకున్న స్టూడెంట్స్ మీద కూడా వాళ్ళు మరి కేసులు పెట్టి నానా రకాల ఇబ్బంది పెడుతున్నారండి. మరి చాలా మేము చెప్పుకోలేకపోతున్నాం, ఎందుకంటే చాలా ఇబ్బంది. స్త్రీల మీద కూడా కేసు పెట్టారండి. ఏ యొక్క అన్యాయం చేయలేదండి అసలు విషయంలోని. వాళ్ళు ప్రతి విషయంలో కూడా అన్యాయంగా వస్తూ మరి ఎంతగానో ఇలాగ ఇబ్బంది పెడుతున్నారండి. కాబట్టి ఈ యొక్క చర్చి యొక్క విషయంలో మరి ఎంతో మంది ఆశ్రయించాము, ఎమ్మెల్యే గారిని, ఇంకా సెక్షన్ వారిని, యూనియన్ వారిని, అందరినీ కూడా మేము ఎంతగానో వారిని చాలా చక్కగా ఎంతో గౌరవప్రదంగా వారిని ఎంతో అడిగామండి. అయితే వారు మళ్ళీ అర్థం చేసుకోలేదు. వాళ్ళు తెలుసుకోలేకపోయారండి. మేము ఎంతో వాళ్ళు సపోర్ట్ చేస్తారు ఎంతో అనుకున్నాం, కానీ ఈ రోజు ఏంటంటే మమ్మల్ని వెనక పెట్టి వారి వర్గం వద్ద కలిసి అక్కడ లాక్ వాళ్ళు తీసి తీయటం ఇష్టమే అండి. చర్చి లాక్ చేయమని అనుకోవట్లేదు మేము, అది తీయటం మా ఇష్టమే. కానీ మమ్మల్ని కూడా వాళ్ళు సంప్రదించి ఇరు వర్గాలు సంప్రదించి అక్కడ తాళం తీసి వెళ్తే చాలా బాగుండేదండి. కానీ వాళ్ళు ఏంటంటే ఆ వర్గం వారితో వాళ్ళు ఏకీభవించి విధంగా చేసి ఈ రోజు మాకు ఈ యొక్క పరిస్థితికి వచ్చారండి. పేరు గాయత్రి అండి. మాది కరవాక అండి. మేము సెవెంత్ డే సంఘ సభ్యురాలనండి. నేను సంఘంలో ట్రెజరర్ కింద వర్క్ చేస్తున్నానండి. మాకు గత కొన్ని సంవత్సరాలుగా సమస్యలు అనేవి ఉన్నాయండి. ఆ సమస్యలని సెక్షన్ వారికి వెళ్ళినా సరే కొత్త పాతది సెక్షన్ ఉందండి, వాళ్ళు చక్కగానే మమ్మల్ని పరిష్కరించారండి. వాళ్ళు ఏం చేసినా కూడా అటు చెప్పేవారండి, ఇటు చెప్పేవారండి. తర్వాత కొత్త సంస్థ అనేది వచ్చిందండి. వారైతే మాకు ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదండి, అవతల వాళ్ళకే చెప్తున్నారండి. గడిచిన వారం కూడా తాళం తీసి ఉన్నారండి. మేము వచ్చిన పాస్టర్ గారిని అడిగామండి, ఎవరు తీసారంటే మమ్మల్ని సెక్షన్ వారు తీయమన్నారని చెప్పారండి. వారికి ఫోన్ చేస్తే మా ఫోన్ అసలు లిఫ్ట్ చేయలేదండి. వారు కూడా మా దగ్గర నుండి ఫోన్ చేశారండి, వారి ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదండి. వాళ్ళైతే మేము మళ్ళీ వారం తాళం తీయమండి, మిమ్మల్ని అందరినీ కలిపినాక మా వాళ్ళు చెప్పారండి, మేమందరము కలిసి ఆరాధన ప్రభు సంస్కరణ చేసుకుని అప్పుడు కలిసి పెట్టుకుంటామని చెప్పారు కదండి, అలా చేయమన్నారండి. వాళ్ళైతే మళ్ళీ మొన్న వారం కూడా తాళం తీసి ఆరాధన జరిపించారండి. మాకు సెక్షన్ వారి నుంచి ఏ విధమైన న్యాయం కూడా రావట్లేదండి. అందుకే మేము ఇక్కడికి రావడం జరిగిందండి, కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి. మాకు న్యాయం చేయాలండి.